హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. శ్రీ మంజునాథ సాంగ్ చేసిన తర్వాత చేస్తుంటే బెంగళూరు తెలుగు అకాడమీలో నేను ఒక పర్ఫార్మెన్స్ చేశాను. అప్పుడు ఎవరు నన్ను తీసుకెళ్ళింది గుండు హనుమంతరావు గారు. అక్కడ మంజునాథ సాంగ్ చేస్తే మొత్తం అకాడమీ మొత్తం లేచి చప్పట్లు కొట్టి సూపర్ చేసామమ్మ అంటే ఎవరు ఆర్పి పట్నాయక్ గారు అతని పక్కన పిఏ చిన్నాని పిలిపించి నీకు ఏం కావాలమ్మా హెల్ప్ నేను చేస్తా అని చెప్పి స్టూడియోకి రమ్మంటే చిన్న గారికి చెప్పారు ఒకటే, ఇతనికి డాన్సర్ కార్డు కావాలని ఎంత అంటే అంత పెడతా అన్నాడు. పెట్టిన తర్వాత కార్డు యూనియన్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ తీసుకెళ్తే డైరెక్ట్ రేపిస్తా ఎల్లుండి ఇస్తా అనమాట. కార్డు రేపిస్తా ఎల్లుండి ఇస్తా ఎల్లుండి ఇస్తా అని చెప్పి కార్డు దొక్కేశారు. అక్కడ కూడా నేను ఆ పిల్లగాడికి మేము హైట్ ప్రాబ్లం ఉన్నాడు కార్డు అని చెప్పి అక్కడ కూడా కార్డు ఇవ్వలే. దాని తర్వాత రేణుకా చౌదరి అప్పుడు అందరితో చెప్పించి ఇంతమంది చెప్పినా మీకు కార్డు ఇవ్వలేదు. నిజమేనా? నిజం. నేను ఇప్పుడు ఆర్పి పట్నాయక్ గారికి కాల్ చేయను. చేయండి. నాకు ఆర్పి పట్నాయక్ గారు తెలుసు, చెప్పిన వాళ్ళు చాలా తెలుసు. బట్ మీరు ఇంతమంది అంటే ఒక కార్డు కోసం ఇంత అయ్యింది అంటే కూడా మళ్ళా సేమ్ అదే హనుమంతరావు గారు శ్రీ మంజునాథ డాన్సర్ లారెన్స్ మాస్టర్ గారు ఉంటే కూడా ఆయనకు కూడా చేయండి, మీరు చెప్తారు డైరెక్ట్. డాన్స్ మాస్టర్ కూడా ఉంది, బట్ ఇక్కడ మనకి అవైలబుల్ ఆర్పి పట్నాయక్ గారు కాబట్టి ఆర్పి పట్నాయక్ చిన్న ఆయన పక్క ఆయన పేరు ఆయన దగ్గర చిన్న శ్రీ మంజునాథ ఇప్పుడు కాదు 15 years అవుతుంది. అది నన్ను గుర్తుపడతారు. ఆర్పి పట్నాయక్ గారికి ట్రై చేస్తున్నాను. అంటే ఇంతమంది చెప్పినా కూడా మీకు డాన్స్. గుడ్ మార్నింగ్ ఆర్పి పట్నాయక్ గారు. గుడ్ మార్నింగ్. సో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేశాను, ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను. సో ఇక్కడ మా ఎదురు బషీర్ మాస్టర్ ఉన్నారు. సో మంజునాథ అంట మీతో ఒకటి చేశారు, మంజునాథ అనేది పర్ఫామ్ చేశారు, మీరు సపోర్ట్ చేశారంట బషీర్ మాస్టర్ అని ఒక డాన్స్ మాస్టర్. బెంగళూరు తెలుగు అకాడమీలో ఒక సాంగ్ చేశారంట. అప్పుడు మీ పక్కన సంథింగ్ మీ పిఏ ఎవరో చిన్న అని ఒక ఆయనతో చెప్పి తన కార్డు కూడా ఇప్పించాలని ట్రై చేశారంట సార్, నిజమేనా? అవును 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 చాలా 15 years అయిందంట సార్. నేను గుండు హనుమంతరావు గారి టీంలో ఫస్ట్ మంజునాథ సాంగ్ చేశాను సార్ నేను. సార్ గుర్తుంది. అదే మీరు అంటే మీరు కూడా అంటే ఆయన మాట్లాడుతూ నాకు ఆర్పి పట్నాయక్ గారికి కూడా నాది డాన్స్ నచ్చి సపోర్ట్ చేశారు అని చెప్పేసి చెప్పారు సార్. అదే కార్డు కోసం సపోర్ట్ చేశారు, బట్ నాకు అవ్వలేదు, సార్ కూడా సపోర్ట్ చేశారు అంటే అవునా అని చెప్పి మీకు కాల్ చేసిన సార్, చిన్న కాల్ అంతే. యా, థ్యాంక్ యూ సార్. మళ్ళా ఇంకా మా అంటే గురువు గారికి గుండు హనుమంతరావు గారు కూడా చెప్పా, ఏమనంటే సార్ నాకు కార్డు కావాలి సార్, ఒక కార్డు ఇప్పియమంటే ఆయన డైరెక్ట్ ఇంతని దగ్గర తీసుకెళ్లారు, భరద్వాజ్ గారి దగ్గర తీసుకెళ్లారు. భరద్వాజ్ గారి దగ్గర తీసుకెళ్తే ఆయన ఏమన్నాడంటే ఇంత హైట్ తక్కువ ఉన్నామా, నీకు హైట్ తక్కువ ఉన్నావు, కార్డు ఇస్తారా ఇరా అని చెప్పారు. అదేం సార్ మీరు అనుకుంటే కూడా అవుతుంది కదా అంటే ఇవ్వలే. దాని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారి దగ్గర 8 సంవత్సరాలు తిరిగా, చేతులు కట్టుకోవడం గుమ్మం దగ్గర పోయి. అప్పుడు సూర్య సినిమా రిలీజ్ అయింది. మోహన్ బాబు గారు ఉన్నారు కదా సార్, మీరు ఒక మాట చెప్తే ఇది అంటే అప్పుడు ఆయన మనసులో మాట ఏమన్నారంటే నేను ఈ కార్డు ఇప్పిలేనమ్మా అన్నారు. ఎవరు? చక్రి గారు. ఇదేంటి సార్ నన్ను తీసుకొచ్చింది మీరేగా, నాకు కార్డు ఇప్పిమంటే నేను ఇప్పిలేనమ్మా అన్నాడు. ఇంకా దాని తర్వాత ఇట్స్ పెట్టేసుకొని నా బాంబే కార్డు బండిలో ఉంది కింద, బాంబే కార్డు తెచ్చుకున్నా. పెప్సీ కార్డు నా దగ్గర ఉంది, కార్డు ఉంది, బాంబే కార్డు ఉంది నా దగ్గర. ఓకే, మీకు బాంబే కార్డు ఉంది, తెలుగు లేదు కానీ బాంబే కార్డు ఇచ్చారు నాకు. బాంబే కార్డు ఎట్లా ఇచ్చారంటే ఎవరైతే డాన్సర్లు నా లెక్క కొరియోగ్రాఫర్స్ ఎవరైతే స్ట్రగుల్ పడి ఉన్నారో వాళ్ళందరం కలిసి బాంబే కార్డు తెచ్చుకున్నాం. బండిలో ఉంది, తీసుకురావడం పైకి మర్చిపోయినా, అసలు చూపిస్తా కంపల్సరీ. అయితే 2012 అనమాట, 2012లో ఇట్లానే అందరు తెచ్చుకుంటుంటే డీలో గొడవ అయిన తర్వాత నన్ను కొంతమంది సపోర్ట్ చేశారు. నాకు డీలో గొడవ అయిన తర్వాత మాస్టర్ ఏంది మీకు ఇట్లా అయింది, మీకు ఏమైనా హెల్ప్ కావాలని ఒక పెద్ద కోడ్ ఇచ్చారు అనమాట. నాకు డాన్సర్ కార్డు కావాలంటే 4,50,000 పెట్టి బాంబే కార్డు తెచ్చుకున్నా. తెచ్చుకున్న తర్వాత ఇక్కడ సాంగులు చేస్తుంటే నువ్వు బాంబే ఓడివి, బాంబే కార్డు ఉంది నీకు, ఇక్కడ చేయొద్దు, తెలుగు యూనియన్ సపోర్ట్ చేయదని చెప్పి మొత్తం ఎక్కడికి పోయినా ప్రొడ్యూసర్స్ కాల్ చేసి చెప్పడం అనమాట. చిన్న సినిమాలు కూడా చేయనీయలేదు నన్ను. అప్పుడు డూయేట్లు చేసుకునేవాడు అనమాట. ఎవరు వీరుకే డైరెక్టర్ గారు దాంట్లో, ఆయన దాంట్లో ఇవి చిన్న డూయేట్స్ లేకపోతే అక్కడికక్కడ పబ్ సాంగ్స్ అవి చేసుకునేవాడిని. ఇక దాంట్లో పోయిన తర్వాత కూడా ఇంతే చేస్తున్నారు. అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత నా లెక్క ఎవరైతే స్ట్రగుల్ పడ్డ మాస్టర్లు అందరం కలిసి తెలంగాణ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ యూనియన్ పెట్టాం. దానికి నేను జనరల్ సెక్రటరీ అనమాట. ఆ యూనియన్ పెట్టిన తర్వాత కూడా గడ్డం గ్యాంగ్ సినిమా చేస్తుంటే ఎవరు జీవిత రాజశేఖర్ గారు గడ్డం గ్యాంగ్ సినిమా చేస్తుంటే మా యూనియన్లో ఒకతనికి కార్డు ఇచ్చి సాంగ్ ఇచ్చారు. ఎవరు? తేజ గారు డైరెక్టర్. అప్పుడు 7 ఎకరాల్లో సాంగ్ చేస్తుంటే అప్పుడు కూడా ఇదే
తెలంగాణలో ఇక్కడ చేయొద్దని మొత్తం ఆపటం, ఎక్కడ పోయినా ఇదే సాంగ్స్ చేస్తున్నాం అంటే ఆపటమే. మరి నేను మనకి అంత వాళ్ళకి నేనేం తప్పు చేశానో నాకు నాకు కూడా అర్థం కావట్లేదు.